డీటెయిల్స్ చూస్తే కూకట్పల్లి పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. చైనా మాంజా మరో ప్రాణం తీసింది. చైనా మాంజా కారణంగా బాలిక ప్రాణాలు కోల్పోయింది. తండ్రి బైక్ పై ముందు కూర్చుని వెళ్తుండగా చైనా మాంజా ఒక్కసారిగా పాప మెడకు చుట్టుకుంది. వివేకానంద నగర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిష్విక ఆదిత్యకు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి నిష్విక ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. ఇదే సార్ మనం తీసింది. కూకట్పల్లి పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. చైనా మాంజా మరో ప్రాణం తీసింది. చైనా మాంజా కారణంగా బాలిక ప్రాణాలు కోల్పోయింది. వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ చంద్రు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అయితే చైనా మాంజా తగిలి ఏదైతే ఒక బాలిక మృతి చెందింది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వివేకానంద నగర్ లో సమీపంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే పాపకి ఒక్కసారిగా అరవడంతో కూడా ఆ చుట్టుపక్కల ఏదైతే చూసి ఆమెను అప్పటికే గొంతుకి ఏదైతే చైనా మాంజా గుర్తున్నట్లయితే తండ్రి గుర్తించాడు. అయితే తీవ్ర రక్తస్రావంతోనే నిష్విక ఆదిత్య అనే ఆమె ఏదైతే సమీప ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు కూడా వైద్యులు అయితే తెలిపారు. అయితే కేసు నమోదు చేసుకుని పోలీసులు కూడా కూకట్పల్లి పోలీసులు కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే ప్రారంభించారు. అయితే ఏదైతే మొన్న ఈ సంక్రాంతి సందర్భంగా ఈ చైనా మాంజాల నిషేధం అయితే కొనసాగుతూనే అయితే కమిషనర్ విసి సజ్జనార్తో పాటు మిగతా 3 కమిషనరేట్లకు సంబంధించిన కమిషనర్లు కూడా చైనా మాంజాపై నిషేధం అయితే విధించారు. కానీ ఎక్కడో చోట ఇలాంటి తరహాలోనే చైనా మాంజాలు అమ్ముతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఇటు కూకట్పల్లిలోని ఈ ఘటన చోటు చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారని చెప్పవచ్చు. అయితే ఆ పాప బండిపై వెళ్తున్న సమయంలోని ఆ చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో ఆ మెడ కూడా తెగడం జరిగింది. అయితే వెంటనే ఆ పాప అరవడంతో తండ్రి వెంటనే బండి ఆపి చూసేసరికి అప్పటికే పేకకు మొత్తం కూడా చైనా మాంజా అయితే చుట్టుకొని ఉంది. అయితే ఆ చైనా మాంజా తాకిడికి పూర్తిగా మెడ మొత్తం కూడా కోసుకుపోయింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులతో సాయంతో తండ్రి వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు కూడా డాక్టర్లు కూడా ధృవీకరించడం జరిగింది. ప్రస్తుతం కూకట్పల్లి పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేశారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేపడతామని ఇటు పోలీసు వర్గాలు కూడా తెలియజేశాయి. చంద్రు, రైట్ కుమార్, థ్యాంక్ యూ.